శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దూర్వాస మహర్షికి అమితమైనటువంటి సేవ చేసి ఆయన యొక్క అనుగ్రహంతో ఒక మంత్రాన్ని సంపాదించింది పృథ. ఆ మంత్రం యొక్క శక్తి ఎటువంటిదంటే ఆ మంత్రాన్ని ఉచ్చరించి ఏ దేవతనైనా ఆహ్వానం చేస్తే ఆ దేవత ఈమె యొక్క వశం అవుతాడు. అటువంటి ఆ మంత్రాన్ని ఆ బ్రాహ్మణోత్తముల ద్వారా పొందినటువంటి ఆమె ఈ మంత్రము యొక్క బలం ఏమిటి అని పరీక్షించుకోవాలి అని అనిపించింది ఆమె. సరే చూద్దామనుకుంది. ఈలోగా ఒకానొక రోజున చక్కగా అక్కడ దేదీప్యమానంగా వెలుగొందేటువంటి సూర్యభగవానుడిని చూసింది. ఆ సూర్యభగవానుడు ఉదయిస్తున్నటువంటి ఆ సూర్యభగవానుడిని చూసి తదేకంగా ఆశ్చర్యంగా అలా చూస్తుంటే ఒక దివ్యమైనటువంటి దర్శనం కలిగింది ఆమెకి. ఆ సూర్యభగవానుడు సహజమైనటువంటి కవచకుండలాలతోటి ఆజానుబాహుడై చాలా చక్కగా తేజస్శాలి అయి ఆమెకి దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె చూసి అబ్బా అద్భుతమైనటువంటి ప్రకాశంతో ఉన్నాడే సూర్యభగవానుడు అని అనుకుని వెంటనే ఆ బ్రాహ్మణుడు తనకిచ్చినటువంటి మంత్రాన్ని స్మరించి ఆ మంత్రపూర్వకంగా ఆ భగవంతుడిని ఆహ్వానం చేసేప్పటికి వెంటనే సూర్యుడు తాను 2 రూపాలుగా విభజించుకుని ఒక రూపం సూర్యమండలంలో సూర్యుడిగా అట్టేపెట్టి తాను మరొక రూపంతో ధరించినటువంటి వాడే ఆజానుబాహువై తేజస్శాలి అయి సహజమైనటువంటి కవచకుండలాలతో అద్భుతమైనటువంటి రూపంతో ఈ పృథకు దర్శనమిచ్చాడు. అమ్మా నువ్వు మంత్రబలంతో ఆహ్వానించావు, నేను నీ వశం అయ్యాను, ఏం చేయాలో చెప్పు అన్నాడు. అంటే ఏం లేదు మహానుభావ, ఊరికే మంత్రం గురించి తెలుసుకోవడానికి నేను ప్రార్థించాను తప్ప మరేమీ లేదు అంటే, అలా కాదమ్మా, నా యొక్క ఈ దర్శనము ఇక్కడికి రావడం అనేటువంటి వ్యర్థం కాకూడదు. నీకు నా వలన ఒక మహా తేజస్శాలి అయినటువంటి పుత్రుడు కలగవలసి ఉన్నది. అందువలన నువ్వు నాతో సంగమించు. ఒక విశిష్టమైనటువంటి తేజస్శాలి అయినటువంటి సహజ కవచకుండలాలతో పుత్రుడు పుడతాడు నీకు. దానివల్ల నువ్వు చాలా గొప్పదానమవుతావు అని చెప్పాడు. అనేటప్పటికీ ఆమె మిక్కిలి భయపడింది. మహానుభావ, నేను ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని కేవలం తెలుసుకోవడం కోసమే ఇలా చేశాను. నన్ను ఈ విధంగా ఇది చేయకు, అమాయకమైనటువంటి బాలిక నన్ను భావించి క్షమించు, నువ్వు వెళ్ళవయ్యా అని అడిగితే ఆయన అంగీకరించలేదు. నా యొక్క ఈ ఆగమనం వ్యర్థం కాకూడదు అని చెప్పేటప్పటికీ అని ఆయన ఇంకా ఎంత చెప్పినప్పటికీ కూడా వెళ్ళడానికి ఆ సూర్యుడు అంగీకరించట్లే. సాతు కన్యా బహువిధం భ్రువంతి మధురం వచః అనునేతుం సహస్రాంశం నశశాక మనస్విని. ఆ మనస్విని అయినటువంటి ఆ ప్రధ అనేక విధాలుగా మధురంగా మాట్లాడినా కూడా సూర్యుడిని ఒప్పించలేకపోయింది. నశశాక యదా బాలా ప్రత్యాఖ్యాతం తమోనుతం భీతా శాపాత్ తతో రాజన్ దధ్యో దీర్ఘమధాంతరం. ఆ సూర్యుడిని తిరస్కరించడానికి శక్తి లేక ఆ బాల శాపానికి భయపడి చాలాసేపు జరగబోయే దాని గురించి ఆలోచించింది. అనాగస పితుశాప బ్రాహ్మణస్య తథైవ చ మన్నిమిత్త కథం న స్యాత్ క్రుద్ధాదస్మాద్ విభావసో. నా కారణంగా కోపిస్తే కనుక ఈ సూర్యుడి వలన నిరపరాధి అయినటువంటి నా తండ్రికి శాపం వస్తుంది. నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించినటువంటి ఆ బ్రాహ్మణుడికి వస్తుంది. ఎట్లాగే వీళ్ళని అందరినీ నేను రక్షించడము అని అనుకుంటూ బాధపడుతోంది. బాలేనాపి సతామోహాత్ భృశం పాపకృతాన్యపి నాభ్యాసాదైతవ్యాని తేజాంసి చ తపాంసి చ. సజ్జన బాలుడైనప్పటికీ సరే తీవ్రమైనటువంటి మోహంతో పాపరహితమైనటువంటి తేజస్సుకు తపస్సుకు దగ్గరగా వెళ్ళకూడదు ఎప్పుడూను. ఎందుకంటే దాని యొక్క ప్రభావం తెలవకుండా గబుక్కుని పెడితే అనేకమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. సాహమధ్య భృశం భీత గృహీత చకరే భృశం కథం త్వకార్యం కుర్యాం వై ప్రధానం హ్యాత్మన స్వయం. కానీ నేను ఇప్పుడు చాలా భయపడుతున్నాను. ఆ సూర్యదేవుని చేతికి చిక్కాను నేను. అయినా సరే స్వయంగా ఆత్మప్రధానమైనటువంటి అకృత్యాన్ని నేను ఎలా చేయగలను?
అని అనుకుంటోంది. సా వైశాప పరిత్రస్త బహుచింతయంతి హృదా మోహేన అభిపరీతాంగీ స్మయమాన పునః పునః తం దేవమబ్రవీద్భీత బంధూనాం రాజసత్తమ వ్రీడా విహ్వలయా వాచా శాపత్రస్త విశాంపతే. ఆ పృథ శాపానికి భయపడుతూ మనస్సులో అనేక రకాలుగా ఆలోచన చేసింది. ఆమె శరీరం అంతా మోహం కమ్మింది, మాటి మాటికి విస్మయానికి లోనవుతోంది. ఒకవైపు శాపం అంటే భయము, మరొక బంధువులను గూర్చిన భయము. ఇటువంటి స్థితిలో ఆమె సిగ్గుతో తడబడుతున్నటువంటి మాటలతో ఆ సూర్యదేవుడికి నమస్కారం చేసి ఈ విధంగా అంది. పితా మే ధ్రియతే దేవా మాతా చాన్యే చ బాంధవా నతేషు ధ్రియమాణేషు విధిలోపో భవేదయం. నా తండ్రి జీవించున్నాడయ్యా, నా తల్లి ఇతర బంధువులు అందరూ బతికున్నారు, వాళ్ళందరూ జీవించి ఉండగా ఈ ధర్మలోపం జరిగితే ఎట్లాగయ్యా? జరగకూడదు. త్వయాతు సంగమో దేవా యది స్యాద్విధివర్జిత మన్నిమిత్తం కులస్యాశ్చ లోకే కీర్తిర్నశేత్తతః. తమరితో ఈ సమాగమం అనేటువంటిది ధర్మహీనమైతే నా కారణంగా మా వంశానికి కీర్తిలోపం కలుగుతుంది. అథవా ధర్మమేతం త్వం మన్యసే తపతాంబర ఋతే ప్రదానాత్ బంధుభ్య తవ కామం కరోమ్యహం. ఒకవేళ బంధువులు కన్యాదానం చేయకపోయినా మన సమాగమాన్ని తమ ధర్మసమ్మతమనే భావిస్తే అప్పుడు మీ కోరిక తీరుస్తాను. ఎందుకంటే ఇది అధర్మమైనటువంటి పని అయితే కుటుంబానికి కీర్తినాశం కలుగుతుంది, ఆ పని నేను చేయలేను అని చెప్పింది. ఆత్మప్రదానం దుర్ధర్ష తవ కృత్వా సతీత్వహం త్వయి ధర్మో యశశ్చైవ కీర్తిరాయుశ్చ దేహినాం. నా దేహార్పణం చేసి కూడా నేను సాధ్విగా ఉండగలనా? ఆ విషయం చెప్పండి. ప్రాణుల యొక్క ధర్మము, యశస్సు, కీర్తి, ఆయుష్ అన్నీ కూడా నీ యందు ప్రతిష్ఠితమై ఉన్నాయి అని సూర్యభగవానుడితో చెప్పింది. అప్పుడు సూర్యుడు చెప్తున్నాడు, నతే పితా నతే మాత గురవో వా శుచిస్మితే ప్రభవంతి వరారోహే భద్రంతే శృణుమే వచః. వెంటనే సూర్యుడు చెప్పాడు, ఓ పృథా, నీకు మేలు జరుగుతుందమ్మా, నా మాట విను. నీ తండ్రి కానీ తల్లి కానీ ఇతర గురువులు కానీ దీన్ని ఆపలేరు. సర్వాన్ కామయతే యస్మాత్ కమేర్ధాతోశ్చ భావిని తస్మాత్ కన్యేహ శుశ్రోణి స్వతంత్ర వరవర్ణిని. నువ్వు కన్యవే, అందులో ఏమీ సందేహం లేదు. తనకు కన్య అనేటువంటిది తనకు నచ్చినటువంటి వాడిని స్వతంత్రంగా కోరుకుంటుంది. అందువలన ఆ కన్య ఆ పదమే అటువంటిది, తనకు నచ్చినటువంటి వాడిని స్వతంత్రంగా కోరుకుంటుంది అనేటువంటి అర్థంలోనే కన్యా శబ్దం అనేటువంటిది వచ్చింది. అందువలన ఆమె కన్య అయింది. నా ధర్మశ్చరిత కశ్చిత్ త్వయా భవతి భావిని అధర్మం కుత ఏవాహం వరేయం లోకకామ్యయా. అయితే నాతో సమాగమం చేస్తే కనుక నువ్వు అధర్మం చేసినట్టు ఎప్పటికీ కాదు. లౌకిక కామానికే నేను అధర్మాన్ని ఎలా స్వీకరిస్తాను? లౌకికమైనటువంటి కామం కాదు ఇది. అనావృత స్త్రియ సర్వానరాష్టవరవర్ణిని స్వభావయేష లోకానాం వికారోన్యైతి స్మృత. నాకు సంబంధించి స్త్రీ పురుషులందరూ కూడా ఆవరణ శూన్యులే. ఇతర వికారాలన్నీ లౌకికమైనటువంటి మానవ స్వభావానికి సంబంధించినవి, అంతేకాని భగవత్ సంబంధమైనటువంటిది లౌకికమైనటువంటి కామం కాదది. సా మయా సహ సంగమ్య పునఃకన్యా భవిష్యసి పుత్రశ్చ తే మహాబాహు భవిష్యతి మహాయుసాహ. కాబట్టి నువ్వు నాతో సంగమించినా నువ్వు కన్యగానే ఉంటావు, అందులో ఏమీ సందేహం లేదు. మహాబాహు మహాయశస్వి అయినటువంటి కొడుకు నీకు పుడతాడు అని అనేటప్పటికి ఆవిడ కుంతి అంటోంది, యది పుత్రో మమ భవేత్వత్త సర్వతమోనుదా కుండలీ కవచీ శూర మహాబాహుర్మహాబల. వెంటనే ఆ కుంతీదేవి చెబుతోంది, ఓ మహానుభావ సూర్యభగవానుడా, నీ వలన నాకు పుట్టేటువంటి కొడుకు సహజమైనటువంటి కవచకుండలాలతో మహాబాహు మహాబలుడు అయి ఉండాలి అని అంది. భవిష్యతి మహాబాహు కుండలీ దివ్యవర్మభృత్ ఉభయం చామృతమయం తస్య భద్రే భవిష్యతి. వెంటనే సూర్యుడు చెప్పాడు, కళ్యాణి, నీకు పుట్టబోయే కొడుకు దివ్యమైన కవచాన్ని కుండలాన్ని ధరించి పుడతాడు, మహాబాహు అవుతాడు. అతడు తన కవచకుండలాలు అమృతమయాలుగా తనకుంటాయి. అంటే ఆ కవచకుండలాలు ఉన్నంత కాలము అతను మరణాన్ని పొందడం అంటే అమృతమయాలుగా ఉంటాయంటే.
అని చెప్పాడు. కుంతి అప్పుడు చెబుతాను, యజ్జేతద్ అమృతాదస్తి కుండలే వర్మచోత్తమం మపుత్రస్య యం వై త్వం మత్త ఉత్పాదయిష్యసి ఆస్తు మే సంగమో దేవా యథోక్తం భగవన్ స్వయా తద్వీర్య రూపసత్వౌజా ధర్మయుక్తో భవేత్ సచా. వెంటనే ఆమె చెప్పింది అప్పుడు, తమ వలన నాకు కలగబోయేటువంటి కొడుకు అమృతం నుండి పుట్టినటువంటి కుండలాలు ఉత్తమ కవచము ఉండేటట్టయితే భగవాన్ తమరు చెప్పినట్టుగా నేను తమతో సంగమిస్తాను. ఆ కొడుకు నీ పరాక్రమ రూప సత్వ తేజస్సులతో ధర్మాత్ముడు కావాలి అంది. అప్పుడు సూర్యుడు చెప్పాడు, ఆదిత్య కుండలే రాజ్ఞి దత్తే మే మత్తకాసిని తేస్య దాస్యామి వైభూరు వర్మ చై వేదముత్తం. ఓ రాజకుమారి, అదితి నాకు కుండలాలను ఇచ్చింది, అలాగే ఉత్తమమైనటువంటి కవచం ఉంది, ఈ రెండు కూడా నీ కొడుక్కిస్తాను అన్నాడు. అప్పుడు కుంతను, పరమం భగవన్నేవం సంగమిష్యే త్వయా సహ యదిపుత్రో భవేదేవం యదా వదసి గోపతే. ఓ సూర్యదేవ, ఈ చాలు, తమరు చెప్పిన లక్షణాలతో కొడుకు పుట్టేటట్టయితే నేను మీతో తప్పనిసరిగా సంగమిస్తానంది. తథేచ్యుక్త్వా తు తాం కుంతీం ఆవివేశ విహంగమ స్పర్శాను శత్రుర్యోగాత్మానాభ్యాం పస్పర్శ చైవతాం. వెంటనే అలాగే అన్నాడు ఆ సూర్యుడు. యోగ రూపంతో కుంతిలో ప్రవేశించాడు, ఆమె నాభిని స్పృశించాడు. తతస్సా విహ్వలేవాసీత్ కన్యా సూర్యస్య తేజస పపాత చాతసా దేవి శయనే మూఢచేతన. ఆ రాజకన్య సూర్య తేజస్సుతో కంపించిపోతూ స్పృహ కోల్పోయినట్టుగా పడిపోయింది. వెంటనే సూర్యుడు చెప్తున్నాడు, సాధయిష్యామి శుశ్రోణి పుత్రం వై జనయిష్యసి సర్వశస్త్రభృతాం శ్రేష్టం కన్యా చైవ భవిష్యసి. వెంటనే సూర్యుడు చెప్పాడు, మహానుభావురాలా, సర్వయోధుల్లో శ్రేష్ఠుడైనటువంటి కొడుకుని కంటావు నువ్వు, అయినప్పటికీ నువ్వు కన్యగానే ఉంటావు, దానికి తగినట్టుగా నేను చేస్తున్నాను అని చెప్పాడు. తతస్సా వ్రీడితా బాల తదా సూర్యమధా బ్రవీత్యమస్మితి రాజేంద్ర ప్రస్థితం భూరివర్చసం. ఆ విధంగా సంగమ సన్నుద్ధుడైన మహాతేజస్వినైనటువంటి సూర్యుని చూసి ఆ కన్య సిగ్గుపడి అలాగేనని సూర్యునితో అంది. ఇతి స్మోక్త కుంతిరాజాత్మజాసా బిభస్వంతం యాచమానా సలజ్జా తస్మిన్ పుణ్యే శయనీయే పపాత మోహావిష్టా భజ్యమానాలతేవా. ఆ విధంగా పలికి ఆ కుంతి కుమారి కుమారుడికే సూర్యుని యాచిస్తూ సిగ్గుతో మోహంతో వ్రాలినటువంటి ఒక తీగలాగా పవిత్రమైనటువంటి శయ్యమే పడిపోయిందట. తిగ్మాసుస్తాం తేజసా మోహయత్వా యోగేనావిశ్య ఆత్మసంస్థాం చకారా నచైవానాం దోషయామాస భాను సంజ్ఞాం లేభే భూయ ఏవ ఆధబాలా. ఆ సూర్యుడు తన తేజస్సుతో ఆమెను మోహింపజేశాడు, యోగశక్తితో ఆమెలో ప్రవేశించాడు. ఆమె కన్యాభావం కలుషితం అవ్వలేదు. దేవతల యొక్క కామం అనేటువంటిది మానవుల కామంలా ఉండదు, అది భగవన్ నిర్ణయమైనటువంటిది. ఆ పుత్రుడు పుట్టాలి సూర్యుడికి అని తప్ప అది మంత్రప్రభావంతో యోగశక్తితోటి అలా జరిగేటువంటిది అది. అందువలన లౌకికమైనటువంటి భావనలు ఏమి ఉండవు అక్కడ. అప్పుడు ఆ పృథ చైతన్యాన్ని పొందింది, మళ్ళీ లేచింది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి సూర్యకుంతీ సమాగమే సప్తాధిక-300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో సూర్యకుంతీ సమాగమం అనే 307 అధ్యాయం పూర్తయిందని తెలియచేస్తూ 308 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతం అంతా కూడా, ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, తతో గర్భ సమభవత్ పృథాయ పృథివీపతే శుక్లే దశోత్తరే పక్షే తారాపతిరివాంబరే. అప్పుడు ఆ పృథ గర్భవతి అయింది. ఆకాశంలో చంద్రుడు ఉదయించినట్టుగా 11వ నెల శుక్లపక్ష ప్రతిపత్తున ఆమె గర్భాన్ని ధరించిందిట. దశోత్తరే అంటే 11వ నెల అని అర్థం. సాధారణంగా చైత్రంతో ప్రారంభిస్తే మాఘమాసం 11వ నెల అవుతుంది కాబట్టి ఈ విధంగా 11వ నెలలో ఆమె దశోత్తరి అని 11వ నెలలో ఆమె చంద్రుడు ఉదయించినట్టుగా, ఆకాశంలో చంద్రుడు ఉదయించినట్టుగా 11వ నెల శుక్లపక్ష ప్రతిపత్తున ఆమె గర్భాన్ని ధరించింది. సా బాంధవ భయాద్బాలా గర్భం తం మినుగూహతి ధారయామాస శుశ్రోణి నచైనాం భుజే జన. అయితే బంధువుల భయం వలన ఆమె తన గర్భాన్ని కప్పుపుచ్చుకుంటూ ధరించిందట.
ఎవరూ గమనించలేదు. నహితాం వేద నార్యన్యా కాచిద్ధాత్రేయి కామృతే కన్యాపురగతాం బాలాన్ నిపుణాం పరిరక్షణే. ఒక్క దాది తప్ప ఏ స్త్రీ కూడా ఆమె గర్భాన్ని గుర్తించలేట. ఆమె ఎప్పుడు కన్యల అంతఃపురంలోనే గడుపుతూ నేర్పుగా రహస్యాన్ని కప్పిపెట్టిందట. తతకాలేన సా గర్భం శిశువేవరవర్ణిని కన్యైవతస్య దేవస్య ప్రాసాదాదమర ప్రభం. కొంతకాలానికి ఆ సుందరి సూర్యదేవుడి యొక్క అనుగ్రహం వలన కన్యగా ఉంటూనే దేవతల వలె తేజస్వి అయినటువంటి ఒక కొడుకును కంది. తథైవాబద్ధ కవచం కనకోజ్వల కుండలం హర్యక్షం వృషభస్కంధం మధాస్య పితరం తథా. ఆ శిశువు ఎలా ఉన్నాడంటే తండ్రిలాగే సహజమైన కవచాన్ని ధరించి ఉన్నాడు. చెవులకి బంగారు కుండలాలు ప్రకాశిస్తున్నాయి. కళ్ళు సింహం కళ్ళలాగా ఉన్నాయి. భుజం ఎద్దు మూపురంలా ఉందిట. జాతమాత్రంచ తంగర్భం ధాత్యా సమ్మత్య భావిని మంజూషాయాం సమాధాయ స్వాస్తీర్ణాయాం సమంతతః మధుచిష్ట స్థితాయాం సా సుఖాయాం రుదతి తథా శ్లక్ష్ణాయాం సుపిధానాయాం అశ్వనద్యామవా సృజత్. అయితే పాపం పిల్లాడు పుట్టాడు. ఈ పుట్టిన పిల్లాడిని ఎలా చూసుకోగలదు? బంధువులకి తెలిస్తే ఏమవుతుంది? అందువలన ఆ శిశువు పుట్టగానే దాదితో సంప్రదించి ఒక పెట్టి లోపల అంతా చక్కగా పక్కపరిచి నీరు ప్రవేశించకుండా లోపల మైనాన్నంతా పూసి సుఖాస్పదంగా దాన్ని తయారు చేసి శిశువుని అందులో పడుకోబెట్టి సున్నితమైనటువంటి ఒక మూతను బిగించి ఏడుస్తూ ఆ పెట్టెను అశ్వనదిలో విడిచేదుట. జానతి చాప్యకర్తవ్యం కన్యాయా గర్భధారణం పుత్ర స్నేహేన సారాజన్ కరుణం పర్యదేవయత్. ఆ కన్య గర్భాన్ని ధరించడం అనేటువంటిది నిషిద్ధమని తెలిసి కూడా పుత్రస్నేహంతో ఆమె దీనంగా విలపించింది. సముసృజతి మంజూషాం అశ్వనద్యాం తదాచలే ఉవాచరోతే కుంతి యాని వాక్యాన్ని తచ్చుడు. ఆమె అశ్వనదీ జలంలో ఆ పెట్టెను వదులుతూ బాధపడుతూ ఆ కుంతి మాట్లాడిన మాటలను వినవయ్యా మహారాజా. స్వస్థితే చ అంతరిక్షేభ్య పార్థివేభ్యశ్చ పుత్రక దివ్యేభ్యశ్చైవ భూతేభ్య తథా తోయ చరాశ్చయే. ఓ బిడ్డ, జలచరముల చేత కానీ భూచరముల చేత కానీ గగనచరముల చేత కానీ దివ్యమైనటువంటి ప్రాణుల ద్వారా కానీ నీకు శుభమే కలుగుగాక అని ఆశీర్వదించంట. శివాస్తే సంతు పంథాన మాచతే పరిపంథిన ఆగతాశ్చ తథా పుత్ర భవంత్యద్రోహ చేతసః. ఈ దారంతా కూడా నీకు శుభప్రదం కలుగుగాక, నీకు శత్రువులు ఎవరు లేకుండరుగాక, ఒకవేళ ఉన్నా కానీ నీకు ద్రోహం ఎవరు చేయకుందరుగాక. పాతు త్వాం వరుణో రాజా సలిలే సలిలేశ్వర అంతరిక్షే అంతరిక్షస్థపవన సర్వగస్థ. జలాధిపతి అయినటువంటి వరుణుడు నీటిలో నిన్ను కాపాడుగాక, ఆకాశంలో అక్కడున్న సర్వతోగతి అయినటువంటి వాయుదేవుడు నిన్ను రక్షించుగాక. పితా త్వాం పాతు సర్వత్ర తపనస్తపతాంబర ఏన దత్తోసి మే పుత్ర దివ్యేన విధినా కిలా. దివ్య విధానంలో నేను నాకు ఇచ్చిన నీ తండ్రి తపన శ్రేష్ఠుడైనటువంటి సూర్యభగవానుడు నిన్ను సర్వత్రా కాపాడుగాక. ఆదిత్య వసవో రుద్రా సాధ్యా విశ్వే చ దేవతా మరుతశ్చ సహేంద్రేణ దిశశ్చ సదిగీశ్వరా రక్షంతు త్వాం సురా సర్వే సమేషు విషమేషు చ వేశ్యామి త్వాం విదేశేపి కవచేనాభిసూచితం. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, ఇంద్రుడు, దిక్కులు, దిక్పాలురు, సమస్త దేవతలు కూడా నిన్ను విషమస్థానాలన్నింటిలోనూ కూడా, సమస్థానాల్లోనూ విషమస్థానాల్లోనూ కూడా నిన్ను రక్షించదురుగాక. నువ్వు ఎక్కడున్నా సహజమైనటువంటి కవచం కారణంగా నేను గుర్తించగలను అంది. ధన్యస్తే పుత్ర జనక దేవో భానుర్విభావసు యస్వాం ద్రక్షతి దివ్యేన చక్షుషా వాహిని గతం. ఆ భువన భాస్కరుడైనటువంటి నీ తండ్రి భానుదేవుడు చాలా ధన్యుడయ్యా. నీవు నదిలో ఉన్నప్పటికీ దివ్య నేత్రంతో నిన్ను చూస్తాడు. ధన్యాస ప్రమదాయ త్వాం పుత్రత్వే కల్పయిష్యతి యస్వాస్త్వం త్రిషిత పుత్రస్తనం పాశ్వసి దేవజ. ఓ దేవకుమార, నిన్ను పుత్రునిగా కల్పించుకొనబోవు ఆ తల్లి ధన్యురాలు. ఎందుకంటే నువ్వు దప్పుగితో ఆ తల్లి స్తన్యాన్ని గురాలతావు. నిన్నెవరో తల్లి పెంచుకుంటుంది. ఆ తల్లి మహటుకు ధన్యురాలు. కోను స్వప్నస్తయా దృష్ట యాత్వామాదిత్య వర్చసం దివ్యవర్మ సమాయుక్తం దివ్యకుండలభూషితం పద్మాయిత విశాలాక్షం పద్మతాం ప్రదలోజ్వలాం సులలాటం సుఖేశాంతం పుత్రత్వే కల్పయిష్యతి. ఆమె ఎంత కళ్ళు కనుంటుందో కదా.
ఎందుకంటే సూర్య తేజస్సు కలిగి దివ్యమైనటువంటి కవచంతో కుండలాలతో అలంకరింపబడి తామర లాంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి గొప్ప కాంతితోటి మంచి నుదురుతో చక్కటి జుట్టుతో ఉండేటువంటి నిన్ను కుమారుడిగా పొందుతుంది ఆమె. ఆ తల్లి ఎంతో అదృష్టవంతురాలు. ధన్యా ద్రక్షంతి పుత్రత్వం భూమౌ సంసర్పమాణకం అవ్యక్తకల వాక్యాన్ని వదంతం రేణుగుంఠితం. నీవు నేల మీద పాకే సమయంలో అవ్యక్త మధురంగా చిన్న చిన్న మాటలను మాట్లాడే సమయంలో, మట్టిలో ఆడుకునేటువంటి సమయంలో, దుమ్మంతా కొట్టుకుని నీ ఒంటికి రాసుకునేటువంటి సమయంలో నిన్ను చూసేటువంటి వాళ్ళు ఎంత ధన్యులో కదా. అంటే బాల్య చేష్టలు తల్లిదండ్రులకి అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ధన్యా ద్రక్షంతి పుత్రత్వం పునర్యౌవన గోచరం హిమవద్వన సంభూతం సింహం కేసరిణం యథా. అలాగే యౌవనంలో హిమాలయ ప్రాంతాల అరణ్యంలో పుట్టినటువంటి ఒక కేసరి అయినటువంటి సింహంలా కనిపిస్తున్నటువంటి నిన్ను చూసేటువంటి వాళ్ళు ఎంత ధన్యులో కదా. ఏవం బహువిధం రాజన్ విలప్య కరుణం వృధా అవాసృజ మంజూషాం అశ్వనజ్యాస్తదా జలే. ఈ విధంగా పాపం అనేక రకాలుగా దీనంగా విలపించిందిట కుంతి ఆ కుర్రవాడిని వదిలిపెట్టడానికి. అయినప్పటికీ అలా బాధపడుతూ ఆ వృధా ఆ అశ్వనదీ జలంలో పెట్టెను విడిచిందిట. రుదతి పుత్రశోకార్త నిశీధే కమలేక్షణ ధాత్ర్యా సహ పృథా రాజన్ పుత్ర దర్శన లాలస. ఆ కమలేక్షణ అయినటువంటి ఆ పుత్రశోకంతో దీనురాలై ధాత్రితో పాటు చాలాసేపు ఏడిచింది. విసర్జయత్వా మంజూషాం సంబోధన భయాత్పిదు వివేశ రాజభవనం పునఃశోకాతురా తతః. ఆ పెట్టెను వదిలి తండ్రి ఎప్పుడైనా పిలవచ్చునటువంటి భయంతో శోకాతురయ్యి మళ్ళా మెల్లగా ఆ రాజభవనంలో ప్రవేశించింది. మంజూషా త్వశ్వనద్యా సాయయో చర్మణ్వతీం నదీం చర్మణ్నత్వాశ్చ యమునాం తతో గంగాం జగామహ. ఆ పెట్టి ఆ అశ్వనది నుండి చర్మణ్వతీ నదిలోకి వెళ్ళిందిట, దాని నుండి యమునలోకి వెళ్ళిందిట, ఆ యమున నుండి గంగలోకి వెళ్ళిందిట. గంగాయాం సూత విషయం చంపామనుయయో పురీం సమంజూషాగతో గర్భ తరంగైరుహ్యమానక. ఆ పెట్టిలో నా శిశువు అలల మీద తేలుతూ గంగా తీరంలో చంపాపురికి దగ్గరలో ఉండేటువంటి ఒక సూత రాజ్యానికి చేరిందట. అమృతాదుత్థితం దివ్యం తనువర్మసకుండలం ధారయామాస తంగర్భం దైవంచ విధి నిర్మితం. అమృతం నుండి పుట్టినటువంటి దివ్యమైన కవచం, దివ్యమైనటువంటి కుండలాలు, విధాత సృష్టి అయినటువంటి ఆ దైవ కుమారుణ్ణి రక్షించేలాగా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి కర్ణ పరిత్యాగ్యాష్టాధిక 300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో కర్ణ పరిత్యాగం అనే 308వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.